హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. ఈ రోజు మనం మెడికవర్ హాస్పిటల్స్ కి వచ్చాము. ఇక్కడ మనతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ అప్సింగి గారు ఉన్నారు. సో అసలు మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఏ కీళ్ళ నొప్పులు, వీటన్నిటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో ఆర్థోపెడిక్ సర్జన్ అనగానే మామూలుగానే మనకు గుర్తొచ్చేది మోకాళ్ళ నొప్పులు సార్. అయితే చాలా మందికి వస్తూనే ఉంటాయి మోకాళ్ళ నొప్పులు. వాళ్ళందరికీ పాపం ఒక క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే, సార్ ఈ మోకాళ్ళ నొప్పులు లైఫ్ లాంగ్ భరించాల్సిందేనా అని. దానికి మీరు ఏం చెప్తారు సార్? మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు చాలా ఉన్నాయండి. హ్మ్. సరేనా? ఇప్పుడు ఏజ్ ని బట్టి, హ్మ్. ప్రాబ్లమ్ ని బట్టి వేరే వేరే ఏజ్ గ్రూప్స్ లో వేరే వేరే కారణాలతోటి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. హ్మ్. ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, కింద పడిపోవడం కానీ అట్లాంటి రీజన్స్ తోటి వస్తాయి. అదే మిడిల్ ఏజ్ వచ్చేసరికి మళ్ళీ ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, హ్మ్. దాని తర్వాత ఇంజురీస్, యాక్సిడెంట్స్, ట్రామా, రైట్. ఇవి అవిటితోటి నొప్పులు వస్తాయి. అదే ఇంకొంచెం ఏజ్ పెరిగేసరికి ఎస్పెషలీ లేడీస్లో, ఉమెన్లో చాలా కామన్గా చూస్తాం. మెట్లు ఎక్కరాదు, దిగరాదు, కింద కూర్చుంటే లేవరాదు, కాకపోతే ఇంత దూరమైనా నడుస్తుంది. హ్మ్. అది వేరే కారణం, అది హ్మ్. అరుగుదల కాదు. దాని తర్వాత ఇంకెక్కువ ఏజ్ వచ్చేసరికి వాళ్లకు మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అరుగుదల ఉన్న వాళ్లకు ఏమవుతుందంటే నొప్పులు కంటిన్యూస్గా ఉండవు. వాళ్లకు ఒక టైంలో ఎక్కువ అవుతాయి, మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ ఎక్కువ అవుతాయి, మళ్ళీ తగ్గుతాయి. సో హ్మ్. అది సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సివియర్ ఉంటుందో అప్పుడు కానీ వాళ్లకు ఏది సర్జరీ పరంగా ఏం చేసే అవసరం లేదు. హ్మ్. ఇంకొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము, ఎస్ఎల్ఈ అంటాము. ఇవన్నీ కీళ్లవాతం అన్నమాట. హ్మ్. అంటే మల్టిపుల్ జాయింట్స్ లో పెయిన్స్ ఉండి, చేతుల్లో, కాళ్ళల్లో, రెండు కాళ్ళల్లో వేరే వేరే జాయింట్స్ లో పెయిన్స్ ఉన్న వాళ్లకు ఈ పెయిన్స్ అన్ని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకున్నంత సేపు కంటిన్యూస్గా ఉంటాయి. హ్మ్. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రము అది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఏ ఏజ్ లో ఎవరికి ఏ పెయిన్ ఉందో చూసి ఆ విధంగా మనం చెప్పొచ్చు అనమాట, ఎవరికి ఏం చేయాలని. కరెక్ట్. అయితే సార్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా మీరు అన్నట్టుగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. బట్ ఈ ఆర్థరైటిస్ అనే సమస్య వచ్చినప్పుడు అది లైఫ్ లాంగ్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయంటారు యూజువల్‌గా. ఒకటి మందులు వేసుకొని మేనేజ్ చేసుకోవటం. లేదు మన వల్ల కాదు అనుకుంటే సర్జరీకి వెళ్లి నీ రీప్లేస్‌మెంట్‌లోకి వెళ్ళటం. సో ఈ 2 కాకుండా మందులు కూడా వేసుకోకుండా పూర్తిగా తగ్గిపోయి చలాకీగా ఉంటాం అనేది సాధ్యమేనా? అంటే ఇప్పుడు ఇట్లుంది, రెండు వేరే వేరే కేటగిరీస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవును. ఇవి కీళ్ళవాతం అంటారు. హ్మ్. ఆస్టియో ఆర్థరైటిస్ ఏమో ఏజ్ తోటి వచ్చేది. కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. హ్మ్. సరేనా? ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అబిట్ గురించి మాట్లాడితే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాసిస్ వచ్చే ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే ఎస్ఎల్ఈ, వేరే వేరే కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్నిట్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. హ్మ్. అంటే మన బాడీ మనతోటే ఫైట్ చేస్తుంది, దాంతో ఆర్థరైటిస్ వస్తుంది. వాళ్ళకి ఏదైతే ఉందో ట్రీట్మెంట్ బేసికలీ మందులు, హ్మ్. మెడిసిన్స్. ఈ రోజు రేపట్లో యాక్చువల్గా వాళ్ళకున్న మెడికల్ మేనేజ్మెంట్ ఎంత మంచిదంటే ఆ మెడిసిన్స్ తీసుకుంటే వాళ్లకు ఆపరేషన్లు తప్పుతాయి. హ్మ్. కాకపోతే మన దేశంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, పక్కన సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇంత స్ట్రాంగ్ మందులు వేసుకుంటున్నారా, ఇవ్వేసుకుంటున్నారా, అవ్వేసుకుంటున్నారా అని మంచి మందులు వేసుకునే వాళ్ళని చెడగొడతారు. హ్మ్. ఈ ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి మంచి సీరియస్ మందులు కావాలి. అంటే లైక్ స్టెరాయిడ్స్ అనొచ్చా? అవన్నీ వాళ్ళు ఇప్పుడు రుమటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళు కంట్రోల్డ్ వేలో స్టెరాయిడ్స్ ఇస్తారు, అన్కంట్రోల్డ్ వేలో తీసుకోవడం కాదు. హ్మ్. కంట్రోల్డ్ వేలో స్టెరాయిడ్స్ ఇస్తారు, వేరే డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ఉంటాయి, అవి ఇస్తారు. దాంతో మన బాడీ మనకు వచ్చే రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తారు. హ్మ్. దాంతో వాళ్ళకి ఎంత మంచి, ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తే, అంటే యుఎస్ లో, యూరోప్ లో చూసుకుంటే వాళ్ళు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వీటి కోసం సర్జరీలు చేయడం తగ్గిపోయింది, హ్మ్. డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు మందులు శ్రద్ధగా వాడతారు కాబట్టి. మన దగ్గర ఏంటంటే శ్రద్ధగా వాడకపోవడం తోటి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి సర్జరీలు అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు స్టెరాయిడ్స్ లాంటివి వాడటం వల్ల బాడీలో ఇతర సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అనేది కూడా డాక్టర్సే చెప్తారు కదా ఇప్పుడు సార్? ఇంకోండి, ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. హ్మ్.
ఇప్పుడు మా హాస్పిటల్ ముందు రోడ్ ఉంది. రోడ్ క్రాస్ చేస్తే 100% క్రాస్ చేయగలుగుతారా? దానికి సీరియస్‌గా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. హ్మ్. అయితే మనం ఎప్పుడు క్రాస్ చేస్తాము? మనకు ఆ అవసరం ఉంది అనుకుంటేనే అటుపక్కకి క్రాస్ చేస్తాం. హ్మ్. సో, అలాగే స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా అవసరం ఉన్నప్పుడు తీసుకోవడంలో దాంట్లో అసలు దేర్ ఇస్ నో హార్మ్. హ్మ్. అవసరం లేకుండా అన్నెసెసరీ ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అంటే అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. ఓకే. ఇప్పుడు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. హ్మ్. ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా అంటే నార్మల్‌గా 45, 50, 55 ఆ ఏజ్‌లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి కొంతమందికి ఎక్కువవుతుంది. కొంతమందికి తక్కువవుతుంది. మనం ఇప్పుడు కొన్నిసార్లు చూస్తామన్నమాట. కొంతమందికేమో ఎక్స్‌రేలో చాలా తక్కువ చేంజెస్ ఉంటాయి. కాకపోతే నొప్పులు బాగా ఎక్కువుంటాయి. హ్మ్. కొంతమందిలో ఎక్స్‌రేలో చాలా ఎక్కువ చేంజ్‌లుంటాయి. వీళ్ళు బానే కాకపోతే ఉంటారు. బానే ఉంటారు. 70, 75 ఇయర్స్ వచ్చేసి నాకసలు మా పిల్లలు ఒట్టిగానే ఎక్స్‌రే చేయించారు. ఆ! నేను మంచిగున్నాను. అన్ని పనులు చేసుకుంటున్నాను అంటారు. అవును. అట్లాంటి వాళ్ళ కోసం ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. హ్మ్. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మాక్సిమం ఎక్కడి వరకైతే అక్కడి వరకు టాలరేట్ చేయాలి. హ్మ్. ఎప్పుడైతే కాదు అనుకున్నారో అప్పుడే నీ రీప్లేస్‌మెంట్ లాంటి సర్జరీకెళ్ళాలి. హుహు. ఇప్పుడు నీ రీప్లేస్‌మెంట్ ఒకటి సొల్యూషన్. హ్మ్. కొంతమందికి ఏమవుతుంది అన్‌ఫార్చునేట్‌లీ 45, 50 ఆ ఏజ్‌లో ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఆ ఏజ్‌లో నీ రీప్లేస్‌మెంట్ అన్నది అంత మంచి సొల్యూషన్ కాదు. హ్మ్. ఎందుకంటే ఈ నీ రీప్లేస్‌మెంట్ లోపట ఏదైతే ఇంప్లాంట్ ఇస్తామో అది ఎలాగైనా చేయనియండి. రోబోటిక్ పెట్టనియండి. ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయనియండి. హ్మ్. దాని లైఫ్ లిమిటెడ్. రైట్. సరేనా? ఆ! అయితే ఈ లిమిటెడ్ లైఫ్‌లో అది యంగ్ పీపుల్‌కి చేస్తే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. సో, అది లూజ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ. హ్మ్. సో, దేర్ ఆర్ అదర్ స్ట్రాటజీస్ అన్నమాట. దేర్ ఆర్ అదర్ ట్రీట్మెంట్ మెథడ్స్. వేరే సర్జరీస్ చేసి హ్మ్. ఈ ఆర్థరైటిస్‌ని నీ రీప్లేస్‌మెంట్ వరకు పోకుండా స్లో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, చాలా ఇంట్రెస్టింగ్ ఇది సార్. డెఫినెట్‌గా దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో మాట్లాడుకుందాము. బట్ మీరైతే మా క్వెషన్‌కి ఆన్సర్ చెప్పేసారు. ఎవరికైతే ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయో వాళ్ళకిప్పుడు అడ్వాన్స్‌డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. అలాగే అడ్వాన్స్‌డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అని చెప్పారు. సార్ ఇంత క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.